సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరు అన్నదమ్ములకు నమస్తే, గుడ్ మార్నింగ్. నా వీడియో మీరు చివరి వరకు చూడాలంటే ఫస్ట్ మీకు వీడియోలో కంపల్సరీ మీకు ఒక మన బ్రదర్ది ఫోటో వస్తూ ఉంటుంది లెఫ్ట్ రైట్లో, మీకు చూడండి. ఎందుకంటే నేను టాపిక్ ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుంది. మన అన్న చాలా బాధతో నా వీడియో తీసిండు, నేను చాలా లాస్ట్ వరకు చూసినాను దానికి. ఇప్పుడు అన్న బాధ ఏంటంటే ఇప్పుడు డ్రైవర్లకు ఓవర్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, లాంగ్ తీసుకుపోయినప్పుడు భోజనం పెట్టకపోవడము, రూమ్ ఫెసిలిటీస్ ఇవ్వకపోవడం అనేది నేను ఆల్రెడీ మన యూట్యూబ్ మన ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన నేను. కాకపోతే ఇంకా చాలామంది ఇంకా సబ్స్క్రైబర్ చేసుకోలేరు కాబట్టి తెలియకపోవచ్చు. ఇప్పుడు అన్న టాపిక్ తీసింది కాబట్టి నేను దాని గురించే చెప్తున్నాను, వినండి చివరి వరకు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు అన్న చెప్పిన సమస్య అన్న గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసిండు. డ్రైవర్ల సమస్య ఏ గవర్నమెంటు తీర్చలేదు, అది దయచేసి ఫస్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా? కాబట్టి దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క కులం ముంగడికి వెళ్ళింది, డ్రైవర్ కులం ఒక్కటే ఎంట పడిపోయింది. దానికి రీజన్ అందరం మనమే, దీనికి బాధ్యతలు అందరం మనమే. కాబట్టి అందరం దయచేసి నాతో పాటు అందరు చేయి కలుపుకుంటూ పోతే మనం ఒక సంస్థ క్రియేట్ చేసి దీనికి చాలా పెద్ద చేయొచ్చు. మన దగ్గరనే చాలా కోట్లు పైసలు ఉన్నాయి కానీ మనము అది తెలియదు. నా దగ్గర ప్లానింగ్ ఉన్నది, చాలాసార్లు నేను డిస్కషన్ చేసిన. నాతో పాటు ఎవరైతే అన్నదమ్ములు నాతో పాటు నడుస్తున్నారో వాళ్ళకి తెలుసు. నేను చాలామందికి ప్లాన్ కూడా చెప్పిన ఏం చేద్దామనేది, వాళ్ళకి తెలుసు. నా ఎంబడి ఉంటా అని చెప్పినారు. మీ అందరికి తెలియదు కాబట్టి ఇది ఒక అవకాశం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దీని గురించి నేను చేయాల్సింది ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు అన్నతో ఆ వీడియో మొత్తం విన్నాక నాకు అర్థమైందంటే గవర్నమెంట్ అయితే దీని గురించి కంపల్సరీగా ఏది కూడా పట్టించుకోదు, అది వదిలిపెట్టేసండి. నేను చేయాల్సింది ఏం చేస్తున్నా నా సైడ్ నుంచి ఇప్పుడు రియల్గా ఇట్లా ఎవరైనా బయటికి పోయినప్పుడు ఏదైనా ఓనర్కి ఇట్లా నిజంగా ఇట్లా వాళ్ళకు డ్రైవర్కి ఓనర్కి ఇట్లా డ్రైవర్కి ఇట్లా రూమ్ ఇవ్వకపోతే, ఫుడ్ పెట్టకపోతే దయచేసి మీరు నాకు కాంటాక్ట్ చేయండి. రియల్గా ఆ ప్రాబ్లం ఉంటేనే దయచేసి నాకు కాంటాక్ట్ చేయండి. రూమ్ ఇవ్వకపోతే నేను అక్కడ మీరు ఎక్కడ ఏ ప్లేస్లో అయితే మీరు ఉన్నారో అక్కడ నేను మీకు రూమ్ ఇప్పిస్తాను. ఫుడ్ గిట్లా మ్యాక్సిమం ఫుడ్కి ఇబ్బంది పెట్టరు, పెడితే ఇట్లా కూడా నేను అక్కడ పెడతాను, మీకు ప్రామిస్ చేస్తున్నా. మ్యాక్సిమం ఎక్కడున్నా సరే మన ఇండియాలో డ్రైవర్స్ అందరూ అన్నదమ్ములే అని నేను చెప్తున్నా, ప్రతి వీడియోలో నేను చెప్తాను. మన కులంతో సంబంధం లేదు, డ్రైవర్లు అంటేనే ఒక కులము, అందరూ అన్నదమ్ములం. కాబట్టి నా ఒక ఉద్దేశం ఏంటంటే అందరికీ మన డ్రైవర్ కులంని ముంగడ తీసుకోపోవాలి, దాన్ని ఒక హై క్లాస్ లెవెల్లో తీసుకోవాలి. ఎందుకంటే డ్రైవర్ని అన్నట్టు ఏంటంటే చాలామంది చీప్గా చూస్తారు, ఒక డ్రైవర్ అంటేనే ఒక చీప్ క్వాలిటీగా చూస్తారు. కాబట్టి నేను దాన్ని బ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. కాకపోతే దీనికి అందరం మీరు సహకారం చేస్తేనే మనం ముంగట పోగలుగుతాం. కాబట్టి దయచేసి ఈ వీడియోకి మాత్రం నేను చెప్పాల్సింది ఒక్కటే, అన్న ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. మ్యాక్సిమం నాతో ఎంతైతే అంత చేస్తాను. కాబట్టి మీకు ప్రామిస్ చేస్తున్నాను. రియల్గా ఇట్లా డ్రైవర్కి ఎవరైనా రూమ్ ఇప్పకపోతే లాంగ్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి పడుకొని, కాబట్టి నేను కంపల్సరీ మీకు అక్కడ రూమ్ ఇప్పిస్తాను. ఓకే, చలో, థ్యాంక్ యూ.